గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనము 8th క్వశ్చన్ ఇన్ ఎక్సైజ్ 8.4 ట్రిగ్నోమెట్రీ 8th క్వశ్చన్ ఇన్ ఎక్సైజ్ 8.4 ట్రిగ్నోమెట్రీలో మనము ఈ క్వశ్చన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్ అనేది మనకి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి ఇది ప్రీవియస్ పేపర్స్ అయితే చాలాసార్లు రిపీట్ అయింది అండ్ మోస్ట్ ఈజియెస్ట్ ఆల్సో ఇదన్నమాట. ఇది రైట్, చూడండి క్వశ్చన్. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a అని ప్రూవ్ చేయాలి. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a అని ప్రూవ్ చేయాలి. చూడండి, చాలా ఈజీ. గివెన్ sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. ఇది LHS, ఇది RHS. LHS తీసుకొని మనం RHS ప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో చూడడానికి ఎలా ఉంది నాకు a ప్లస్ బి హోల్ స్క్వేర్. చూడడానికి ఎలా ఉంది నాకు a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఆ విధంగా మనము కంపేర్ చేసుకుంటే ఇదంతా a అవుతుంది, ఇదంతా b అవుతుంది. కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది నాకు? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఇది కూడా అలా రాయండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ప్లస్ 2 cos a secant a ప్లస్ secant స్క్వేర్ a. చూడండి, పైన మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, కింద కూడా మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. మధ్యలో మనం అడిషన్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఒక పక్క రాసుకుందాం. తర్వాత 2 sin a కొసీకెంట్ ఏని ఎలా రాసుకోవచ్చు? కొసీకెంట్ ఏ అంటే ఏంటి మీనింగ్? రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ కాబట్టి కొసీకెంట్ ఏ నేను 1/sin a గా రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నా చూడండి, కొసీకెంట్ ఏ, కొసీకెంట్ థీటా అంటే 1/sin థీటా. అదేవిధంగా సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అంటే 1/cos థీటా. సో 2 sin a కొసీకెంట్ ఏని 2 sin a ఇంటూ 1/sin a రాసుకోవచ్చు కదా. ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంటి? ఇంకా కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 cos a secant a, 2 cos a secant a ఎట్లా రాసుకోవచ్చు నేను? 1/cos a ప్లస్ మిగిలింది secant స్క్వేర్ a. సో ఇవైతే ఫార్ములాస్. ఓకే, ఇవి ఫార్ములాస్. ఈ పక్క ఉండేది మనకు ఆన్సర్. చూడండి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఫస్ట్ రాసుకున్నాం కదా. ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారము, ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత అవుతుంది నాకు? 1 ప్లస్ పైన సైన్ ఏ కింద సైన్ ఏ క్యాన్సిల్. ఎందుకు? ఒకటి పైన కింద అంటే మనము ఒకటి మల్టిప్లై డివైడ్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలింది ఎంత మనకి? 2 ప్లస్ ఇక్కడ కూడా చూడండి, కాస్ ఏ క్యాన్సిల్ అంటే మిగిలింది ఎంత? 2. ఇప్పుడు ఈ కొసీకెంట్ స్క్వేర్ ఏని మనకి ఈ స్టెప్లో అలానే రాసుకుందాం, ఎందుకంటే మనకి స్టెప్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి. కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. సో ఓవరాల్గా 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ చూడండి కొసీకెంట్ స్క్వేర్ ఏ 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. అయితే ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఏమన్నాడు? టాన్ కాట్లో ప్రూవ్ చేయమన్నాడు. కొసీకెంట్ సీక్ కాదు, టాన్ కాట్లో ప్రూవ్ చేయమన్నాడు. వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఐడెంటిటీస్ అనమాట. మనకేం తెలుసు? కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు నేను? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. ఈ మైనస్ వదలపోతే ఏమవుతుంది నాకు? ప్లస్ అవుతుంది. సో కొసీకెంట్ స్క్వేర్ టీటాని 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. సో 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏని ఎట్లా రాసుకోవచ్చు నేను? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. అదేవిధంగా సీకెంట్ స్క్వేర్ని ఎట్లా రాసుకోవచ్చు నేను? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే
1 2 3 3 2 5 5 plus 1 6 6 plus 1 7 7 plus tan square a ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మనము దీనన్నా ముందు రాసుకోవచ్చు, దీనన్నా ముందు రాసుకోవచ్చు. ఎందుకంటే ఇలా రాస్తారు మనకి ప్రూఫ్లో ఇలా ఉంది కాబట్టి 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్, ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్లో సైన్ ఏ ఉంది, బి ప్లస్లో కొసీకెంట్ ఏ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కొసీకెంట్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ పక్కన పక్కన రాసుకుంటాం. ఎందుకు? ఆ రెండు కలిపితే 1 వస్తుంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ ఎట్ రాసుకోవచ్చు నేను 1 బై సైన్ ఏ. ఆ విధంగా కింద సీకెంట్ ఏని 1 బై కాస్ ఏ రాసుకోవచ్చు. ఇంకా మిగిలింది ఈ పక్క కొసీకెంట్ స్క్వేర్ ఏ, ఈ పక్క సీకెంట్ స్క్వేర్. సో ఓవరాల్గా లాస్ట్లో మనకి 5 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ అయితే వచ్చింది. కానీ కొసీకెంట్ స్క్వేర్ని మనం 1 ప్లస్ కాట్ స్క్వేర్గా రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ని 1 ప్లస్ tan స్క్వేర్గా రాసుకోవచ్చు. అంతే ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్.